శపిస్తే నిజంగా జరుగుతుందా? పురాణాలలో ఋషులు, దేవతలు శపించేవారని, శాపవశమున అలా జరిగింది, ఇలా జరిగింది అని చదువుతూ ఉంటాం. కథల రూపంలో వింటూ ఉంటాం. కానీ నేటి కలియుగంలో శపించేంత శక్తిమంతులు ఎవరూ లేరు. అంతటి శక్తి కూడా ఎవరికీ లేదు. ఎదుటివారు కోపంతోనో, బాధతోనో అనే మాటలు శాపనార్థమని భావించడం తప్పు. ఒకవేళ మనల్ని శత్రువులుగా భావిస్తున్న వారు కోపంతో మనల్ని అన్న మాటలు నిజంగా ఒకానొక సందర్భంలో మన జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తే అవి వారు అన్నందుకు జరిగాయి అనుకోవడం కన్నా, వారిని నిందించడం కన్నా, మనం ఏం చేయడం వల్ల మనకు ఆ పరిస్థితి ఎదురైందో, మనం చేసుకున్న స్వయంకృత అపరాధం ఏమిటో, మనలోని తప్పేమిటో, లోపమేమిటో అన్వేషిస్తే ఆ స్థితి నుండి మనకు బయటపడడానికి మార్గం దొరుకుతుంది. అంతేకాని ఎదుటివారు శపించడం వల్లే మనకు ఇలా జరిగాయి అనుకొని బాధపడడం చాలా తప్పు. ఒకసారి ఆలోచించనే